ఒకరోజు సాయంత్రం రుద్విన్ ఇంటి ఆవరణలో ఐస్ క్రీం తింటూ కూర్చున్నాడు. అప్పుడు చల్లని గాలి రుద్విన్ వైపు వీస్తుంది. అప్పుడు రుద్విన్ అమ్మమ్మ వద్దకు వచ్చి, అమ్మమ్మ, ఐస్ క్రీం తింటే బాగానే ఉంది, కానీ చలి వేసింది. ఇలా ఎందుకు జరుగుతుంది అమ్మమ్మ అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ, రుద్విన్ బంగారం, ఇదే జీవిత రహస్యం. భగవద్గీతలో కూడా దీని గురించి ఒక అందమైన శ్లోకం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, ఎండ, చలి, వర్షం ఎలా వస్తూ వెళతాయో అలాగే సుఖం, దుఃఖం కూడా వస్తాయి, పోతాయి. వాటిని సహించగలిగిన వాడే బలవంతుడు. అప్పుడు రుద్విన్ ఆశ్చర్యంగా, అంటే బాధ ఎప్పటికీ ఉండదా అమ్మమ్మ అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ, అవును బంగారం, బాధలు, సంతోషాలు ఇవన్నీ తాత్కాలికం, కానీ మనం ఓర్పుతో ఉంటే మనం గెలుస్తాం. ఒక చిన్న మొక్క వేసవి ఎండకి వాడిపోతుంది, కానీ వర్షం పడగానే మళ్ళీ పచ్చగా మారుతుంది. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినా అవి పోతాయి, తిరిగి సంతోషం వస్తుంది. అప్పుడు రుద్విన్ చిరునవ్వుతో, అమ్మమ్మ, అంటే నేను ఇకపై ఏ బాధ వచ్చినా భయపడను అమ్మమ్మ. అదే రుద్విన్, మన ఓర్పే నిజమైన శక్తి. భగవద్గీత చెబుతుంది, సుఖం, దుఃఖం వస్తాయి, పోతాయి, కానీ మనం ఓర్పుతో ఉంటే మన గెలుపు శాశ్వతం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా స్టోరీస్. థ్యాంక్ యూ.